హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెసెంట్ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. మేడం నమస్తే అండి. నమస్తే గౌతమి. రైట్, సోషల్ మీడియాలోని చాలా వైరల్ అవుతూ ఉంటాయి అండ్ రీసెంట్గా కొన్ని వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అదేంటంటే 60 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోవడంలో తప్పు లేదు, తోడు వెతుక్కోవడంలో కూడా తప్పు లేదు అని చెప్పి కూడా ఈ మధ్య ఈ రకమైన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇది దేనికి సంకేతం అంటే ఈ విధంగా చెప్పడం బట్టి అంటే అలాంటి ఆలోచన ఎవరికి రాదు. ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇంక మనం మనవళ్ళతోనూ మనవరాళ్ళతోనూ ఆడుకుందాము, శ్రేష్ఠ జీవితాన్ని పుణ్యక్షేత్రాలను ఇవి తిరుగుదాము అని చెప్పి ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ ఈ విధంగా ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు అని చెప్పి చేస్తున్న ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదివరకటి రోజుల్లో గతంలో అంటే కొన్ని వందల సంవత్సరాలు అనలేను, కానీ నాకు తెలిసి ఒక 50-60 సంవత్సరాల క్రితము మళ్ళీ పెళ్ళి అంటే అదేదో సిగ్గుమాలిన పనిలాగా, తప్పు పనిలాగా, లేకపోతే అక్రమ రిలేషన్స్ అంటే వేరే వాళ్ళతో అఫేర్స్ పెట్టుకోవడము, ఇలాంటివన్నిటినీ కూడా చాలా సీక్రెసీ మెయింటైన్ చేసేవాళ్ళు, తప్పుగా భావించేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో భార్య ఉండగా వేరే భార్యను చేసుకోవడం అనేది ఒక పెద్ద ఇష్యూ అనమాట. అదే భార్య లేకుండా కూడా పెళ్లి చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఏదో ఇంట్లో కాస్త పని చేసుకోవడానికి పెట్టుకోవడము అంత తప్ప, ఏదో వంట వార్పుకి సహాయానికి పెట్టుకోవడం తప్ప, ఇలా ధైర్యంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేసుకునే అంత దాఖలాలు పూర్వంలో లేవు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం ఎక్కువైపోయింది. ఎందుకంటే మేమెందుకు అన్ని సౌకర్యాలు ఉండి, అంత డబ్బు ఉండి, సౌకర్యం అంటే నా ఉద్దేశంలో డబ్బు, అంత డబ్బు, ఫైనాన్షియల్గా వెల్లాఫ్, పిల్లలు బాగా సెటిల్ చేశాము అంటే మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తించాము, మనవాళ్ళు పుట్టారు, వాళ్ళు ఎక్కడో దేశాలు విదేశాల్లో ఉండొచ్చు, లేకపోతే అదర్ స్టేట్స్లో ఉండొచ్చు, వాళ్ళు కూడా వెల్ ఆఫ్ సెటిల్డ్, వాళ్ళకి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా ఒక ఒంటరి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, భార్య లేకుండా, నేనెందుకు ఒంటరిగా ఉండాలి, నాకు ఒక తోడు కావాలి, నాకు వండి పెట్టడానికి కావాలి, ఏదో ఒక నీడ్ అండి. నీడ్ అంటే ఆ ఏజ్లో ఏముంటుంది, కనీసం ఒక కష్టం సుఖం చెప్పుకోవడానికి భార్య కావాలి. భార్య చనిపోయింది అనుకోండి ఒక అతనికి, ఖచ్చితంగా ఒక తోడు కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే పిల్లలు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకుంటే, ఆయన అనుకుంటాడు నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? నిజమే, వీళ్ళంతా ఇప్పుడు చెప్పిన వాళ్ళంతానో పాయింట్అవుట్ చేసే వాళ్ళంతా కూడా ఆయన రిస్క్యూకు రారు కదా. రేపు ఆయనకు అవసరం వచ్చిందంటే పాపం పెళ్ళాం లేదు, ఎవరు చేస్తారు సాయమో, ఆయన దగ్గరికి ఎవరు పోతారు అనుకుంటారు. అదే ఆయన ఇంకొక నిర్ణయం తీసుకొని ఒక సహచరిణిని, ఆమె కూడా బాధ్యతలు లేకుండా ఒక భర్త చనిపోయి లేకపోతే హస్బెండ్ నుంచి వదిలేయబడి ఒంటరిగా ఉన్న ఆమె అయితేనే కరెక్ట్ ఉంటుంది. అలాంటి ఆమెను తెచ్చుకున్నాడు అనుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపట్లో చాలామందికి దాదాపు 80% షుగరు బీపీలు కామన్ అయిపోయింది. ఇప్పుడు జబ్బులు అనేవి ఇంట్లో డబ్బున్నా లేకపోయినా, లేకపోతే ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఇంట్లో కనీసం మినిమం ఇద్దరికి షుగరు బీపీ థైరాయిడ్ ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా. ఆస్తులన్నా ఉండవు కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. అంటే ఏజ్తో సంబంధం లేదు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఒక సడన్గా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, సడన్గా ఏదైనా గుండె నొప్పి రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు. ఏజ్ ఇప్పుడు 50-60 అనుకోండి, అసలు ఏజ్తో సంబంధం లేదు కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో జరుగుతుంది. భార్య ఉంటే భార్య అన్నీ చూసుకుంటుంది భర్తకి. భార్య లేని భర్త యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాంటప్పుడు ఒక తోడు అనేది ఉండాలి. నాకు డబ్బు ఉంది, నా పిల్లలంతా సెటిల్ అయిపోయినారు, ఎక్కడెక్కడ దూరంలో ఉన్నారు, నేను ఒక మగవాడిని, నాకు ఒక తోడు కావాలి, వండి పెట్టడానికి కావచ్చు, ఏదైనా బాగాలేనప్పుడు చూసుకోవడానికి కావచ్చు, మంచి చెడు ఏదన్నా కానివ్వండి. ఆవిడ పెయిడ్ సర్వెంట్ అనడానికి లేదు. ఆమెకు కూడా వైఫ్కి ఇచ్చేంత ప్రాధాన్యత తనకున్న దాంట్లో ఆమెకు కూడా ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. ఆమెకు బాగలేకపోయినా ఈయన కూడా చూసుకుంటాడు. ఇక్కడ వైసా వరుస కదా, మ్యూచువల్. అవును, ఇప్పుడు తెచ్చుకుంటున్నాడంటే కేవలం ఈయన అవసరానికి తెచ్చుకున్నా కూడా ఆమెకు అవసరం ఉన్నా కూడా ఈయన చూసుకుంటాడు. వైసా వరుస, ఇద్దరు ఒకరికొకళ్ళు తోడు నీడ ఆదరణ కోసం అనేది ఆ నిర్ణయం తీసుకోవడం అనేది తప్పేం కాదు. అయితే పిల్లలు అభ్యంతరం చెప్తారా అంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఫాదర్ ఒక్కడే ఉన్నాడు, కావాల్సినంత ఆస్తి ఉంది, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత
నా తండ్రిని మేము చూస్తాము అని ఈ రోజుల్లో పిల్లల పట్ల కూడా పేరెంట్స్కి నమ్మకం లేదు. అవును. అని చూస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి లేదు. ఎక్కడో అమెరికాలో ఉంటారు, లండన్లో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, అదర్ కంట్రీస్. అలాంటి కంట్రీస్ దగ్గరికి పిల్లలు వెళ్ళి, ఇప్పుడు ఫాదర్ వెళ్ళి ఉండాలి అంటే, పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండడం అంటే కష్టతరమైన పని. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఎవరు కూడా నెల 2 నెలలకు మించి ఉండలేరమ్మా. పిల్లల మీద ఎంత ప్రేమన్నా ఉండని, కానీ అక్కడికి వెళ్ళి ఉండాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్కి అలవాటు పడిపోయి, మనకి పొద్దున్న లేస్తే మనకి బోల్డ్ మంది మనుషులు, తలుపు తీస్తే పాలవాడు వస్తాడు, కాసేపు అయితే పని మనిషి వస్తుంది, కాసేపు అయితే నీళ్లు వాటర్ తీసుకొచ్చేవాడు వస్తాడు, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడచ్చు. మరీ బోరు కొడితే అపార్ట్మెంట్ వాళ్ళతో కిందకి వెళ్ళొచ్చు, 10 మంది గుమిగూడతారు, మాట్లాడుకుంటారు. అక్కడ అలా ఉండదు, ఒంటరితనం భరించాలి. ఇటు వైఫా లేకపోతే హస్బెండ్ను కోల్పోయినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళారనుకోండి, ఇంకా నరకం అనమాట. ఆ ఒంటరితనంలో ఒక భార్యాభర్తలు వెళ్ళారనుకోండి, కొంతకాలం ఉండొచ్చు, ఒక 6 నెలల వరకు ఉండగలరు. ఎందుకంటే ఇద్దరు ఉంటారు కాబట్టి ఒకరికొకరు మాట మందలింపు మాట్లాడుకోవచ్చు. ఒక్కళ్ళే వెళ్ళిన వ్యక్తులు ఎక్కువ కాలం ఉండే, ఎందుకంటే బిడ్డలు అనేవాళ్ళు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు, వాళ్ళ పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళ స్కూల్స్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఇవాళ రేపు మీకు తెలుసు కదమ్మా, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటింటికి ఒక పథకం లాగా, ఇంట్లో నలుగురు ఉంటే 4 టీవీలు, 4 సెల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు, అన్నీ విచ్చలవిడిగా. వాళ్ళకి మనకి భోజనం నలుగురు కలిసి చేయకపోయినా 4 సెల్ ఫోన్లు పెట్టుకుని చక్కగా నలుగురు కూర్చుంటారు. కాబట్టి అక్కడ కూడా సెల్ ఫోన్లకి ఏం కరువు ఉండదమ్మా, ఇంకా టెక్నాలజీ ఎక్కువ అక్కడ. సో పిల్లలంతా కొంచెం ఆక్యుపై అయిపోతారు. ఈ పెద్దవాళ్ళని పలకరించడం అంటే ఏదో అమ్మమ్మ తాతయ్య అని కాస్త పలకరిస్తారు. సో తర్వాత అంతా వీళ్ళకి భయంకరమైనటువంటి ఒంటరితనం. వీళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడ పోయి ఎత్తుక్కుంటారు వాళ్ళు అక్కడ. సో వాళ్ళు ఇండియాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని, అవతల వాళ్ళకు కూడా ఏ బాధరబందీలు ఇబ్బంది లేకుండా ఉంటేనే తెచ్చుకుని పెళ్లి చేసుకున్నంత మాత్రాన తప్పేమీ కాదు. కానీ ఇది చూసిన తర్వాత చాలా మంది అసలు ఆ ఏజ్లో అవసరమా పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన రావడం కూడా చాలా పెద్ద తప్పు అని చెప్పి కూడా కొంతమంది దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? తప్పు అని ఏది తప్పమ్మా ఈ రోజులు? అంటే ఆయన ఒంటరిగా ఉండి ఇంకేదైనా తప్పుదారిలో వెళితే అది తప్పు కాదా? అదే ఆయన చెప్పా పెట్టుకుని ఆయన ఆమె, ఇక్కడ నేను జెండర్ చెప్పను, అదే ఆ వ్యక్తి అంటాను. అలా కాకుండా వేరే వాళ్ళని తెచ్చుకుని పెట్టుకునో, ఇంట్లో పెట్టుకుంటే ఒక పని మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకునో, ఆమెతో కొంచెం కంటిన్యూ చేశాడు అనుకోండి, ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేశాడు, అప్పుడేమంటారు? ఇలాగే తిడతారు, వీడికేం మాయరోగం వచ్చింది, ఏజ్ చూస్తే 60 ఏళ్ళు ఉంది. 60 ఏళ్ళు ఉంటే మనిషి కాదా? ఇవాళ రేపు 60 ఏళ్ళు ఒక ఏజా? 60 ఏళ్ళు ఉంటే మనిషి కాదా? ఆయనకు అవసరాలు ఉండవా? మంచి చెడు చూసుకోవడానికి ఎవరు చూస్తారు? డబ్బులు పెట్టి ఎంతకాలం మనిషిని పెట్టుకొని చూసుకుంటాడు? ఆయన డబ్బు ఉంది, కావాల్సినంత సంపాదించాడు, పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు, మనవాళ్ళకి ఇవ్వాల్సింది మనవాళ్ళకి ఇచ్చేసింది. లేకపోతే భర్త లేడు ఆమెకి, లేకపోతే భార్య లేదు ఆయనకి. అలాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక దారిలో వెళ్ళడం అనేది తప్పు కాదు. ఒక పబ్లిక్గా ఒక నిర్ణయం తీసుకుని ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకోవడం తప్పేం కాదు. అది వయసు వరుస, నేను ఇందాక చెప్పా కదా, ఇద్దరు ఒకరికొకరు. సో ఆమెకి నీడనిచ్చినట్టే, ఈయనకి ఒక తోడు దొరికినట్టే. కాబట్టి ఇద్దరు బెనిఫిట్ అవుతారు. కాబట్టి ఇందులో ఎటువంటి తప్పు లేదు, దాంట్లో సిగ్గుపడాల్సిన అంశమేమీ కాదు. సో బేసిక్ నీడ్ అది అంతే. బేసిక్ నీడ్ అంటే ఒక మనిషి మనకు తోడు లేకపోతే ఒంటరిగా బ్రతకడం అనేది చాలా కష్టమైనటువంటి పని. దట్టు జెంట్స్కి అయితే ఇంకా నరకం. ఎందుకంటే అప్పటిదాకా భార్యని ఏమేవు మంచినీళ్ళు అంటే టక్కన గ్లాస్ తెచ్చి పక్కన పెడుతుంది, ఏమేవు కాస్త అన్నం పెట్టంటే శుభ్రంగా అన్నం వేసి రాయిగా తింది ఉంటుంది. ఇప్పుడు ఆయన పలకరించే దిక్కు కూడా ఉండదు. ఏమయ్యా మంచినీళ్ళు తాగుతావా, ఏవయ్యా కాఫీ తాగుతావా అని భార్య అడిగేది ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవ్వరు పలకరించే దిక్కు లేకుండా ఒంటరిగా, అంత డబ్బున్నా కూడా ఒంటరిగా బ్రతకడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదనేది నా భావన. సో అంటే ఏంటంటే ఇటు పిల్లలు చూసుకోకపోవడం కావచ్చు, లేకపోతే పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఈ విధంగా మారుతున్నారంటే ఈ మధ్యకాలంలో ఇది బాగా ఎక్కువైంది మేడం. ఇలాంటి సంస్థలు కూడా వాళ్ళ గురించి ఆలోచించి ముందుకొచ్చి, ఇప్పుడు మనకి మ్యాట్రిమోనీస్ చూస్తూ ఉంటాం, యంగ్ అబ్బాయి అమ్మాయికి పెళ్ళిళ్ళు కుదిర్చే మ్యాట్రిమోనీస్. ఇప్పుడు వీళ్ళకి కూడా కుదిర్చడానికి మ్యాట్రిమోనీస్ అనేవి సిద్ధమైంది. వెరీ గుడ్ డెసిషన్ అమ్మా. ఎందుకంటే అంత ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు ఇవాళ రేపు ఎవరు లేరు. అవును. సో అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయడానికి మ్యాట్రిమోనీస్ ఉన్నాయి, కానీ అందులో రిస్క్ ఉంటుంది. ఇంకా ఏ పెళ్ళి సక్సెస్ అవుద్దా, ఏ పెళ్ళి, ఇందులో ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మెచ్యూర్డ్, పిల్లలు బాధ్యతలు లేవు, ఎవరికి వాళ్ళు సెటిల్ అయినటువంటి కుటుంబాలే ఉంటాయి ఎక్కువ. అలాంటి వాళ్ళని కలపడం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి సొసైటీలో మంచి జరుగుతుంది. ఇంకా ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి చెక్ పెట్టినట్టు అవుతుంది.
సో వాళ్ళకు కూడా పబ్లిక్గా పెళ్లి చేసుకొని భార్యని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లేదా భర్తను తెచ్చుకోవడం వల్ల వాళ్ళ స్థిరపడతారు కుటుంబంలో, కనీసం నేను నా భార్య లేకపోతే నేను నా భర్త అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. నలుగురిలో కూడా వాళ్ళు కూడా గౌరవంగా, ఇప్పుడు భార్య లేదనుకోండి, ఏదైనా ఫంక్షన్కి పిలిచాడు అనుకోండి, ఏం పోతావులే నలుగురిలోకి, భార్య లేనిలాగా చూస్తారని ఆయన అనుకుంటాడు. ఈమె అనుకుంటుంది భర్త లేడు, ఎందుకు వచ్చింది ఏదో అంటారు కదా, అదొక రాకూడని మనిషిలాగా. ఇప్పుడు కూడా అవి తగ్గినాయిలేండి, అంత లేవు. కానీ ఏదైనా సరే ఒక చిన్న చూపు అనేది ఉంటుంది భర్త చనిపోయినటువంటి భార్యకి. భార్య చనిపోయిన భర్త కూడా ఇంకా దారుణం. ఆడ వచ్చాడా లేదా కూడా పట్టించుకోరు, వెళ్ళి ఫంక్షన్లో కూర్చున్నా కూడా పలకరించి దిక్కుండదు. అదే భార్య భర్త ఇద్దరు వెళ్ళారనుకోండి, ఆ గౌరవం వేరే ఉంటుంది. సో ఇలాంటి సంస్థలు కూడా ముందుకొచ్చి ఇలాంటి యొక్క ప్రోగ్రామ్ని టేకప్ చేసి ఇలా ఒక కార్యాన్ని ఇలా సక్సెస్ చేయడానికి ముందుకొచ్చినటువంటి సంస్థలను కూడా నిజంగా మనం అభినందించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ గౌతమి. For more videos like this, subscribe Big TV channel.